వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబును నమ్ముకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే జనసేన బీజేపీలకు అర్థమైంది. అందుకే బీజేపీ పెద్దలు ఏపీలో ప్రచారానికి రావడం లేదు, బాబును గెలిపించాలని అడగడం లేదు. ఎలాగో మోసపోయిన పవన్ తిప్పలు పడుతూ చంద్రబాబును ఏమనలేక మౌనంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం మాట అటుంచితే ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో చంద్రబాబుదే పైచేయి. గత 5 సంవత్సరాలుగా ఏ పార్టీ చంద్రబాబును ద్వేషించిందో, దగ్గరకు రానియమని చెప్పిందో ఎన్నికల ముంగిట అదే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుంది. చంద్రబాబు చెప్పినవన్నీ సీట్లు తీసుకుంది. ఇలా తీసుకున్న సీట్లలో సైతం చంద్రబాబు పంపించిన అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ చంద్రబాబు ఎదుట మోకరిల్లింది. చంద్రబాబు కాళ్ల వేళ్ల పడ్డారని నీలి మీడియా రాసుకుంది. అది ఒక్క మాటగానే తేలిపోయింది. అదే జరిగి ఉంటే బీజేపీలోని ప్రో వైసీపీ నేతలకు సీట్లు దక్కేవి కదా, బీజేపీ ఆశించిన స్థానాలు ఇచ్చేవారు కదా. కానీ అలా జరగలేదు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు దక్కాయి. అంటే మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలున్నాయి. అయితే ఇందులో పోటీ చేసిన నేతలు ఎక్కువ మంది పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే, టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిన వారే. మరోవైపు టీడీపీ నుంచి జనసేనకు, బీజేపీలోకి వెళ్లిన మెజారిటీ నాయకులకు సీట్లు దక్కాయి. ఒక మిత్రపక్షం నుంచి మరో మిత్రపక్షంలోకి పంపించి టికెట్లు ఇప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనదే. అందుకే ఆయనను రాజకీయ అపరచాణక్యుడు అంటారు. అయితే బీజేపీ జనసేనకు కేటాయించిన సీట్లు చూస్తే అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువ. కేవలం ఓడిపోయిన సీట్లను ఇవ్వడంలో చంద్రబాబు చతురత ప్రదర్శించారు. తప్పకుండా గెలిచే సీట్లను ఆ 2 పార్టీలో ఉన్న తన అనుకూలమైన నేతలకు ఇప్పించారు. ఎక్కడైతే సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్ కోల్పోయిన సీనియర్లకు ఆ 2 పార్టీలోకి పంపించారు. ఇలా ఎలా చూసుకున్నా పొత్తులో భాగంగా 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారిలో సింహభాగం తెలుగుదేశం పార్టీ వారే. ఈ విషయంలో పవన్ సైతం ఉదాసీనంగా వ్యవహరించారు. అటు బీజేపీ అగ్రనేతలు సైతం తమకు పట్టనట్టుగా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబు అనుకున్నది సాధించగలిగారు. చంద్రబాబు తన కుతంత్రాలతో జనసేన, బీజేపీని చావు దెబ్బతీశారని చెప్పొచ్చు.